ఈ నెల 15న సినీ పెద్దలు ఏపీ సీఎం చంద్రబాబును కలవబోతున్నారు. అలాగే చంద్రబాబుతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు భేటీ కాబోతున్నారు. ఆదివారం సీఎం చంద్రబాబుతో సినీ పెద్దలు భేటీ అవుతారు. సీఎం చంద్రబాబుతో సినీ పెద్దల భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, సినిమా పరిశ్రమకు చెందిన వివిధ వర్గాలకు చెందిన పెద్దలంతా కూడా ఈ నెల 15వ తేదీ సాయంత్రం అంటే ఆదివారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ కాబోతున్నారు. ఉండవల్లిలో ఉన్న ఆయన నివాసంలోని ఈ పరిశ్రమకు చెందిన పెద్దలంతా కూడా రాబోతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ సినిమా పరిశ్రమకు చెందిన వివిధ క్రాఫ్ట్ల నుంచి కూడా అందరూ వస్తున్నారు అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు కలవాలి అని కూడా సీఎం అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సీఎం తో రాష్ట్రంలో సినిమా పరిశ్రమను వృద్ధి చేయడానికి కావాల్సిన చర్యలను ఏంటి అనేది కూడా డిస్కస్ చేయబోతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సందర్భంగా కొంత వివాదం ప్రారంభమైంది. ముఖ్యంగా ఎగ్జిబిటర్లు సినిమా హాళ్లు మూసేస్తున్నారు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. దీనిపై పవన్ కళ్యాణ్ కార్యాలయం కూడా తీవ్రంగా స్పందించింది. దీని వెనుక ఏదో కుట్ర ఉంది అని కూడా సందేహాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సినిమా పెద్దలంతా కలిసి వస్తేనే మేము మాట్లాడతాము అని చెప్పి ప్రభుత్వం మాట్లాడుతుందని, అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా కూడా సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు ఎవరూ రాలేదని, కనీస గౌరవం కూడా ఈ ప్రభుత్వానికి ఇవ్వడం లేదు అని కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలవాలి అని చెప్పి పరిశ్రమకు చెందిన వర్గాలంతా కూడా నిర్ణయించుకున్నాయి. ఈ ఆదివారం సాయంత్రం 4 గంటలకు సినిమా పరిశ్రమకు సంబంధించిన వారంతా కూడా వచ్చి ముఖ్యమంత్రిని కలవబోతున్నారు అని కూడా సీఎం కార్యాలయం నుంచి మనకి సమాచారం అందింది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, ఎవరెవరు కలుస్తున్నారు సీఎం చంద్రబాబును అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్? గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది నిర్మాతలు పవన్ కళ్యాణ్ ని వెళ్లి కలిసి తమ అభినందనలు తెలియజేయడం జరిగింది. అయితే సీఎం చంద్రబాబుతో కూడా కలుస్తామని చెప్పేసి కూడా వాళ్ళు కోరారు. అయితే అప్పటి నుంచి కూడా ఎవరు వెళ్లిన పరిస్థితి లేదు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఈ విషయం మీద థియేటర్ల సమస్య ఇష్యూ వచ్చినప్పుడు కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా స్వయాన మంత్రి దుర్గేష్ సినీ ప్రముఖుల్ని సీఎం ను కలిసే విధంగా కూడా ఆయన ఆహ్వానించినట్టుగా కూడా నిన్నటి నుంచి కూడా సమాచారం అందుతూ ఉంది. అయితే ప్రస్తుతానికి నిర్మాతలు ఎవరైతే ఉన్నారో ఫిలిం ఛాంబర్ కు సంబంధించిన పెద్దలు, ప్రముఖులు, నిర్మాతలు ఎవరు అందుబాటులో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సమావేశానికి దాదాపు 30 మంది వరకు కూడా పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబును కలవబోతున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. ఆహ్వానాలు ఇప్పటికే మంత్రి వైపు నుంచి కూడా వస్తే బాగుంటుంది, అంటే మీరు సమావేశానికి రండి అని చెప్పేసి కూడా మంత్రి దుర్గేష్ వాళ్ళని ఆహ్వానించినట్టు, అలాగే అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు సమావేశానికి హాజరవ్వాలని చెప్పేసి కూడా నిర్మాతల మధ్య ఒక సంభాషణ అనేది కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే సినిమాకు సంబంధించి ఫిలిం ఛాంబర్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రోటోకాల్ ప్రకారం అఫీషియల్ గా వెళ్లి చంద్రబాబును మీట్ అవుతారు. ఈ సమావేశంలో మీట్ అయిన అనంతరం ఫర్దర్ గా సినీ పరిశ్రమకి సంబంధించిన ప్రోత్సాహకాలు కానీ, ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలు, అలాగే సంక్షేమం, వీటన్నిటి మీద కూడా 1 by 1 డిస్కషన్ అనేది చేస్తారన్నట్టుగా కూడా ప్రస్తుతం మనకు సమాచారం వస్తుంది. సో ఆల్ క్రాఫ్ట్స్ కి సంబంధించిన వాళ్ళందరూ అటెండ్ అయ్యే అవకాశం ఉందా? వాళ్ళతో పాటు సినీ హీరోలు ఎవరైనా అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? సమావేశానికి అయితే ప్రస్తుతం చిరంజీవి ఆయన ప్రస్తుతం అయితే ఇక్కడ హైదరాబాద్ లో అందుబాటులో వెళ్ళారు, షూటింగ్ కోసం ఫారెన్ వెళ్ళారు. హీరోలందరూ కూడా ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే మనకు అంత సమాచారం ప్రకారం నిర్మాతలు ఆల్ క్రాఫ్ట్స్ కి సంబంధించి ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో నడుస్తున్న సంబంధించిన అన్ని క్రాఫ్ట్లకు సంబంధించిన ప్రముఖులందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతూ ఉంటారు. మేబీ ఆ రోజున హీరోలు ఎవరైనా అందుబాటులో ఉంటే కూడా వాళ్ళు సమయం కుదిరితే కనుక వాళ్ళు కూడా వెళ్లే అవకాశం ఉందని చెప్పేసి ప్రస్తుతానికి అయితే హీరోలు మాత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మరి ఆ రోజు అందుబాటులో ఎవరు ఉంటారు, ఏంటి, ఎవరెవరు కలిసి వెళ్తారని మాత్రం ఆ రోజు చూడాల్సి. సుజన్, దీన్ని కేవలం మర్యాదపూర్వక భేటీగానే చూడాలా లేదా సమస్యలు ఏమైనా విన్నవించే అవకాశం కనిపిస్తుందా? అండ్ ఖచ్చితంగా మర్యాద పూర్వక భేటీ అనే దాన్నే మనం ఎక్కువగా ముందు చూడాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని కూడా కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం జరిగింది. అంటే సంవత్సరం దాటింది, అయినా సరే ఇంతవరకు సినీ ప్రముఖులు వచ్చి మర్యాద పూర్వకంగా సీఎం ని కలవలేదు అని చెప్పేసి విషయాన్ని ప్రస్తావించారు. దాంతో పాటు టికెట్ రేట్ హైక్ ఇచ్చినప్పుడల్లా ఎవరికాళ్ళు ఇండివిజువల్ గా వెళ్తున్నారు కాబట్టి ఇక ముందు అలా కాకుండా త్రూ ఫిలిం ఛాంబరే వెళ్ళాలి అంటున్నారు కాబట్టి సో అదే రకమైన ప్రాసెస్ గురించి డిస్కస్ చేయడంతో పాటు మర్యాద పూర్వకంగా వెళ్తారు. ఫర్దర్ గా తమకు ఉన్న సమస్యలు ఏంటనే విషయం మీద కూడా ప్రస్తావన జరుగుతుంది అంటున్నారు.
సీఎం ని కలవలేదు అనే విషయం ఎక్కువగా ఈ మధ్య డిస్కస్ జరిగింది కాబట్టి మర్యాదపూర్వక భేటీగానే మనం ఇప్పుడు దీన్ని భావించాల్సి ఉంటుంది. యా, ముఖ్యంగా ఆ నలుగురు అనేది ఇండస్ట్రీలో ఒకటి పెద్దగా చర్చ నడుస్తుంది కదా, దాని మీద ఏమైనా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది ఈ భేటీలో? అంటే ఇప్పటికే ఈ ఆ నలుగురు అనే విషయం మీద ఎవరికి వాళ్ళు ఒక క్లారిటీ అనేది ఇవ్వటం జరిగింది. అల్లు అరవింద్ గాని, దిల్ రాజు గాని, అలాగే సునీల్ నారంగ్ వీళ్ళందరూ కూడా తమకి ఈ థియేటర్ కి సంబంధించి ఇష్యూ మీద సంబంధం లేదు, ఈ విషయాన్ని గతంలో ఉండేదనే విషయాన్ని కూడా ఎవరికి వాళ్ళు తమ సంజాయిషి ఇచ్చుకున్న పరిస్థితి ఆల్రెడీ మనం చూసాం. కాబట్టి ఆ నలుగురని డిస్కషన్ పక్కన పెడితే జరిగిపోయింది గతం. ఇప్పుడు జరగాల్సిన దాని గురించి అందరం కలిసికట్టుగా వెళ్ళి ఒక మర్యాదపూర్వక భేటీ ఉంటే గనక ఇక ఎలాంటి కాంట్రవర్సీలకి తావు లేకుండా ఒక స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతోనే ఈ భేటీ కూడా మనం జరుగుతుందని చెప్పేసి కూడా భావించవచ్చు. శ్రీనివాస్. రైట్ సుజన్, థ్యాంక్ యూ.